ఫార్కోర్ ఎయిర్ బేస్ సరిహద్దు ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న వైమానిక స్థావరం ఇది. ఈ ఎయిర్ బేస్ ఇండియాదే, కానీ పాకిస్తాన్కు అత్యంత సమీపంలో ఉంది. వివరంగా చెప్పాలంటే మధ్య ఆసియా దేశం తజికిస్తాన్లో ఉన్న ఇండియా ఎయిర్ బేస్ ఇది. ఇక్కడి నుంచి దాడి చేస్తే పాకిస్తాన్ కోలుకోవడం ఇంపాసిబుల్. త్రివిధ దళాధిపతులతో భేటీల్లో ప్రధాని మోదీ చివరి భేటీ నిర్వహించింది కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తోనే కావడం పాకిస్తాన్ను టెన్షన్ పెడుతోంది. ఇందుకు పాకిస్తాన్పై ప్రతీకారంలో తజికిస్తాన్ ఎయిర్ బేస్ పాత్ర ఎందుకు కీలకం? 2011లో అమెరికా అనుసరించిన వ్యూహాన్నే భారత్ అమలు చేయబోతుందా? అన్నిటికీ మించి తమ దేశం నుంచి పాకిస్తాన్పై దాడి చేయడానికి తజికిస్తాన్ ఒప్పుకుంటుందా? వాచ్ దిస్. పాకిస్తాన్పై ప్రతీకారం, తజికిస్తాన్ కేరఫ్గా పక్కా వ్యూహాలు. ఫార్కోర్ ఎయిర్ బేస్ ఎయిర్ ఫోర్స్కు గేమ్ చేంజర్ కానుందా? తజికిస్తాన్ చూసి పాక్ సైన్యం ఎందుకు భయపడుతోంది? పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం ఖాయం. ఈ నిజం పాకిస్తాన్కు కూడా తెలుసు. కానీ ఆ ప్రతీకారం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉంటుందన్న ప్రశ్నకే సమాధానం తెలియక ఉక్కిరిబిక్కిరవుతోందా దేశం. మోడీ సర్కార్ యాక్షన్ ఇస్లామాబాద్ను ఏ రేంజ్లో వణికిస్తోందంటే తన పొరుగు దేశాలు, మిత్ర దేశాలు, ఆఖరికి ఇస్లామిక్ దేశాల్ని కూడా నమ్మలేని పరిస్థితులు వచ్చేసాయి. పక్కా ముస్లిం దేశం తాజికిస్తాన్ కూడా పాకిస్తాన్కు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది ఇప్పుడు. అందుకు ఏకైక కారణం భారత శక్తివంతమైన వైమానిక స్థావరం అక్కడ ఉండడమే. పైగా అక్కడి నుంచి దాడి చేస్తే నిలబడటం కష్టమన్న నిజం తెలుసు కాబట్టి ఇస్లామాబాద్ వణుకుతోంది. ఆ ఎయిర్ బేస్ పేరే ఫార్కోర్. దీనికి మరో పేరు ఐని. తజికిస్తాన్ 96% ముస్లింలు నివసించే ఇస్లామిక్ దేశం. భౌగోళికంగా పాక్కు దగ్గరగా ఉంటుంది. భారత్తో ఉద్రిక్తతల వేళ ముస్లిం దేశంగా పాకిస్తాన్కు కొండంత ధైర్యంగా తజికిస్తాన్ ఉండాలి. కానీ ఇస్లామాబాద్లో ఆ నమ్మకం లేదు. పైగా ఎక్కడ ఈ దేశం భారత్కు అనుకూలంగా మరి తమపై దాడికి మద్దతిస్తుందో అన్న ఆందోళన పాక్ పాలకుల్ని భయపెడుతోంది. అందుకారణం మన దేశంతో తజికిస్తాన్కు ఉన్న సత్సంబంధాలే. భారత్ గత 30 ఏళ్లుగా తజికిస్తాన్ సైనిక ఉనికిని కొనసాగిస్తోంది. 1990లో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో దక్షిణ తజికిస్తాన్లోని ఫార్కోర్ ప్రాంతంలో భారత సైన్యం ఓ మిలిటరీ ఆసుపత్రి స్థాపించింది. ఆ సమయంలో తాలిబాన్ దళాలతో పోరాడుతున్న నార్థన్ అలయన్స్ యోధులకు వైద్య సహాయం అందించింది. ఆఫ్ఘన్ నుంచి సోవియట్ యూనియన్ వైదొలిగిన తర్వాత ఆ దేశంలో తీవ్ర అంతర్యుద్ధం జరిగింది. ఓవైపు పాకిస్తాన్ మద్దతుతో దక్షిణ తూర్పు ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్లు ఆధిపత్యం చెలాయించారు. అదే సమయంలో నార్థన్ అలయన్స్ ఎదురుదాడి చేసింది. ఈ సమయంలో ఫార్కోర్లో భారత్ కీలక పాత్ర పోషించింది. దీనికి గుర్తుగానే తమ దేశంలోని ఎయిర్ బేస్ ను భారత్కు అప్పగించింది తజికిస్తాన్. భారత్ తజికిస్తాన్ స్నేహానికి చిరునామానే ఫార్కోర్ వైమానిక స్థావరం. పాకిస్తాన్ భయపెడుతోంది కూడా ఈ ఎయిర్ బేసే. ఎందుకంటే భౌగోళికంగా తజికిస్తాన్ ఎయిర్ బేస్ భారత్కు గేమ్ చేంజర్ అన్న నిజం పాకిస్తాన్కు తెలుసు. భారత్ వైపు తూర్పు సరిహద్దులో పాకిస్తాన్ బలంగా ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ఆనుకుని ఉన్న పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ అంత బలంగా లేదు. 2011లో పాకిస్తాన్లోని అబొట్టాబాద్లో దాగి ఉన్న బిన్ లాడెన్ ని హతమర్చిన సమయంలో పశ్చిమ సరిహద్దు గుండానే అమెరికా ఆర్మీ పాకిస్తాన్కు తెలియకుండా ప్రవేశించింది. ఇదే స్ట్రాటజీ భారత్ అవలంబిస్తే ఎలా అన్నది పాకిస్తాన్ భయానికి మొదటి కారణం. నిజానికి పాకిస్తాన్ పక్కనే ఉన్న తజికిస్తాన్లో భారత్కి వైమానిక స్థావరం ఉందని చాలా మందికి తెలియదు. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఫార్కోర్ బేస్ సోవియట్ యూనియన్ కాలంలో నిర్మితమైంది. అయితే దాని పునరుద్ధరణలో భారత్ కీలక పాత్ర పోషించింది. అప్పట్లోనే 800 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ ఎయిర్ బేస్ పై ఫోకస్ చేయడానికి చాలా కారణాలున్నాయి. తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో భారత్కు సత్సంబంధాలున్నాయి. ఇక్కడ చైనా, పాకిస్తాన్ల ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఎయిర్ బేస్ ఉపయోగపడుతుంది. పీఓకేకు 600 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని మిరాజ్ 200, సుఖోయ్ Su-30 MKI, రాఫెల్ వంటి యుద్ధ విమానాల ఆపరేషన్లకు ఈజీ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఈ విమానాల ద్వారా పాకిస్తాన్పై దాడి చేయడం ఈజీ అవుతుందన్నమాట. అంతేకాదు ఈ స్థావరం పాకిస్తాన్కు ఉత్తర దిశ నుంచి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. పాకిస్తాన్ రక్షణ వ్యూహాలను విభజించే పరిస్థితులు ఏర్పడటమే అందుకు కారణం. వివరంగా చెప్పాలంటే తజికిస్తాన్లో భారత్కు ఎయిర్ బేస్ లేకపోతే భారత్ వైపు ఉన్న తూర్పు సరిహద్దుల్లో దృష్టి సారిస్తే సరిపోయేది. కానీ ఫార్కోర్ రూపంలో ఇప్పుడు ఆ వైపున కూడా బలగాలను మోహరించాల్సి వస్తుంది.
మరోవైపు తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ భారత్కు తమ ఎయిర్ స్పేస్, ఎయిర్ స్ట్రిప్లను ఉపయోగించడానికి అనుమతినిచ్చినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఒకవేళ ఇది నిజమైతే భారత్కు ఈ బేస్ నుంచి ఆపరేషన్లు నిర్వహించడం సులభమవుతుంది. ఆఫ్ఘన్ ద్వారా ఎయిర్ స్పేస్ ఉపయోగం భారత విమానాలకు కలిసొస్తుంది. పైగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్పై ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత్కు మద్దతివ్వడం అంత పెద్ద విషయమేం కాదు. అయితే పాకిస్తాన్పై దాడి చేసేందుకు తజికిస్తాన్లోని వైమానిక స్థావరాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో ఉన్న వైమానిక స్థావరాలు పాక్పై వైమానిక దాడులకు సరిపోతాయి. భారత్ ఇప్పటికే బాలకోట్ దాడిలో పాకిస్తాన్ లోపలి లక్ష్యాలను ధ్వంసం చేసి తిరిగొచ్చి తన సత్తా చాటింది. కాబట్టి తజికిస్తాన్లోని ఫార్ఖోర్ ఎయిర్ బేస్ ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాకపోతే పాకిస్తాన్ రక్షణ వ్యూహాలను విభజించడానికి ఈ ఎయిర్ బేస్ ను వాడుకునే అవకాశాలు ఉన్నాయి. నిజానికి పాకిస్తాన్పై దాడి చేయడానికి తజికిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించడం అంత మంచిది కూడా కాదు. పాకిస్తాన్పై దాడి చేయడానికి తజిక్ భూభాగాన్ని ఉపయోగించడం అంతర్జాతీయ సంక్లిష్టతల్ని సృష్టించే అవకాశం ఉంటుంది. ఇది తజికిస్తాన్ను పాకిస్తాన్, చైనా లాంటి దేశాల నుంచి ఒత్తిడికి గురిచేయొచ్చు. అంతేకాకుండా తజికిస్తాన్ను ఘర్షణలోకి లాగినట్లవుతుంది. ఇది భారత దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీస్తుంది. అయితే పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం వస్తే మాత్రం సైనిక సిబ్బంది, ఆయుధాలు, ఇంధన రవాణాకు తజికిస్తాన్లోని వైమానిక స్థావరం ఉపయోగపడుతుంది. అంతే తప్ప పాకిస్తాన్పై దాడి చేసేందుకు ఈ స్థావరాన్ని ఉపయోగించకపోవచ్చు. ఆ అవసరం కూడా మనకు లేదు.